సార్ బెయిల్ మీద రిలీజ్ అయిన జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? బెయిల్ మీద రిలీజ్ అయిన జానీ మాస్టర్ కి ఇవ్వలేదు. నేషనల్ అవార్డు వచ్చినటువంటి జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. అంతే కదా, చాలా తేడా ఉంది కదా. ఈ నేషనల్ అవార్డు అన్నది తన కెరీర్ లో కష్టపడి అనేక ఇబ్బందులు పడి ఎన్నో కష్ట సుఖాలు అనుభవించి పొందినది మంచి డాన్సర్ అని, అది నేషనల్ అవార్డు. దాని మీద ఓ వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ కి కొంత గాలి పోగయ్యి ఆయన జైల్లో పెట్టినంత వరకు నిద్రపోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకరి పేరు ఎందుకు చెప్పడం, గనక రెండింటికి చాలా తేడా ఉంది. అయితే జానీ మాస్టర్ మంచి డాన్సర్ ఒకటి. నేను అంత ముందు చెప్పాను కదా, కొన్ని శాఖలు ఉంటాయి ఇండస్ట్రీలో, కొన్ని శాఖలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా కెమెరామెన్లు ఉండాలనుకోండి, వాళ్ళకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మొట్టమొదటిసారిగా వ్యూ ఫైండర్ లో చూస్తే అందరికి దక్షిణలు చెల్లించాలి, అది సంప్రదాయం. ప్రొడ్యూసర్లు వస్తారు, మాకు అసోసియేట్ డైరెక్టర్ గా ఉంటున్న రోజుల్లో ఆ వ్యూ ఫైండర్ లో ఏముందో చూద్దామన్న తలంపు ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు డైరెక్టర్లు కూడా కెమెరాను పట్టుకుని ఫోటోలు తీయించుకుంటుండారు, వాళ్ళు అందరికీ డబ్బులు ఇచ్చేవారు, అది సాంప్రదాయం. మేకప్ మ్యాన్ బొట్టు పెట్టి అప్పుడు మేకప్ వేస్తాడు, అలాగే మేకప్ మ్యాన్ కూడా బొట్టు పెడతారు, అదొక సాంప్రదాయం. ఆ నృత్య కళాకారులు అంటే కొరియోగ్రాఫర్స్ ముందు రాగానే ఇలాగంటారు, అంటే పాదానికి నమస్కారం చేసిన తర్వాత డాన్స్ మొదలు పెడతారు, అది వారి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాల్లో అన్ని శాఖల కంటే డాన్స్ శాఖ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా నటిస్తున్నప్పుడు మామూలు నటిస్తారు, కానీ డాన్స్ అంటే 10ంతల ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే జనంలోకి వెళ్ళేది అంటే ఆ వ్యక్తి ఎంత సౌలభ్యంగా ఉందని ఆలోచించేది డాన్సే. ఆ డాన్స్ బాగుంటేనే బాగా ఆర్టిస్టుల్లో జనంలోకి ఎక్కుతారు అన్నమాట. అందువల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. డాన్స్ మాస్టర్ మీద, కెమెరామెన్ మీద వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కెమెరా అందంగా లేకపోయినట్టయితే ఎవడు చూడరు, డాన్స్ మాస్టర్ సరిగ్గా డాన్స్ చేయించకపోయినట్టయితే వాళ్ళు ఫ్లాప్ అవుతారు. కనుక ఈ శాఖలో మొట్టమొదటి నుంచి కూడా చాలా సీరియస్నెస్ ఉండేది. ఎంత సీరియస్నెస్ ఉండేదంటే, ఒక భంగిమ ఏదైనా తప్పు ముద్ర పడిందంటే కుట్టేసేవాడు. సెట్ లోనే అక్కడ డైరెక్టర్ ఏమనుకుంటాడు, ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు అనే ఆలోచన ఉండదు. వాళ్ళు చెప్పినట్టు డాన్స్ చేయవలసింది. నా అదృష్టం బాగుండి నేను అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా మేఘ సందేశానికి పూర్వం డైరెక్టర్ పశుమర్తి కృష్ణమూర్తి అని ఉండేవాడు. ఆయన దగ్గర మన ఎవరు శివశంకర్ మాస్టరును నాగమణి ఇద్దరు అసిస్టెంట్లు. అది మేఘ సందేశం అంతా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సినిమా. ఆ సినిమా చేసినప్పుడు ఏమాత్రం జయప్రద డాన్స్ బాగానే చేస్తుంది. బాగా చేసినప్పుడు కూడా మాస్టర్ చెప్పినట్టు చేయకపోతే చాలా కోప్పడేవారు. ఆ కోపాన్ని అసిస్టెంట్ మీద నాగమణి మీద చూపించేవారు, అంత సీరియస్ గా ఉంటారు. కనుక ఆ శాఖలో డాన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫర్, ఆ కొరియోగ్రాఫర్లు బాగా ఉంటే కంపోజర్లుగా పెట్టుకుంటారు. కంపోజర్లుగా పెట్టుకున్న డాన్స్ మాస్టర్ కంపోజర్ కి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండేది. అంటే ఏమిటి, డాన్స్ మాస్టర్ బ్రెయిన్ లో ఏముందో అది కంపోజర్ చెప్పేయాలి. కంపోజరు ఏ స్థాయికి చేసి ఆర్టిస్టులు చెప్పగలదో అది డాన్స్ మాస్టర్ తెలియాలి. గనక వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి అటాచ్మెంట్ ఉండేది. ఆ ఎట్లాంటి అటాచ్మెంట్ అని నువ్వు ప్రశ్న వేయొద్దు, నేను సమాధానం చెప్పొద్దు. అవసరం లేదు, దానికి అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం అమ్మా, తప్పే ఉంది. అయితే ఈవిడ దాంట్లో నాకు ఎక్కడంటే కొంచెం ప్రాణం చూకుమంది. 2019 నుంచి 2024 అంటే 2024 సంవత్సరం వరకు కూడా డాన్స్ చేసిన వ్యక్తి కొత్తగా కంప్లైంట్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే ఇండస్ట్రీలో ఉన్నవాడిని ఐఎమ్ నాట్ ఓన్లీ అన్ అనలిస్ట్, ఐఎమ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ఏ టెక్నీషియన్. ఇలా కూడా జరుగుతుందా అనిపించింది నాకు. అంటే 5 సంవత్సరాల క్రితం 5-6 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఆమె ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ లా ఉండిపోయింది. అవునమ్మా, మరి 5 సంవత్సరాలు ఏం చేసింది కూడా? ఇంత దూరంగా ఉండి, ఇంత పాము ముంగిసలాగా ఉండి కేసు పెట్టిందా? ఇక్కడ ఏమైందంటే ఆవిడ ప్రిపేర్డ్ గా, ప్లాన్డ్ గా, కూల్ గా కొంతమంది వ్యక్తులు తాలూకు ఆ కొంతమంది వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. అది మనకు వద్దు, ఎందుకంటే వివాదాలు జోలికి పోవద్దు. కానీ మొత్తానికి ఫోర్స్డ్ గా ఆవిడ ఉంది.
ఫోర్స్డ్ గా, ప్లాన్డ్ గా, ఆర్గనైజ్డ్ గా కేసు పెట్టింది. ఆయన ఊహించలేదు. ఊహించకుండా విజయోత్సాహంతో ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్కి పని చేశాడు. పవన్ కళ్యాణ్కి అంటే గెలిపించడం కోసం కష్టపడ్డాడు. పాట కూడా రికార్డింగ్ చేశాడు, తిరిగాడు. అందుకు ఆయన 100% స్ట్రైక్ రేట్ తో పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఆ విజయోత్సాహంలో ఉన్నాడు, ఏమీ ఆలోచించలేదు. సడన్ గా యువర్ అండర్ అరెస్ట్ అనేసరికి పాపం తెల్లపోయాడు కదా, ఏమి చెప్పలేకపోయాడు అన్నమాట. అయినా చెప్పడానికి ఏముంటుంది అమ్మా, ఏమి చెప్తారు ఇదంతా? వేరే వేరే కేసులు అయితే ఏమైనా మాట్లాడడానికో వాదించడానికో అన్న ఉంటుంది కానీ ఇప్పుడు ఇది అమ్మాయి వేసిన కేసు, అందులో అత్యాచారం కేసు అనేసరికి ఆయన దగ్గర ఏం ప్రూఫ్లు లేవు ముందు చూపించుకోవడానికి. అత్యాచారాలు ప్రూఫ్లు పెట్టుకొని చేస్తారమ్మా ఎవరైనా, అదేం కాదు. కానీ అంటే ఇక్కడ కొంత పాప ఆయనకి అన్యాయం జరిగినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు, మనం కాదు. అయితే మొత్తాన్ని బెయిల్ వచ్చేసాడు. తప్పకుండా జానీ మాస్టర్కి ఇది మంచిదే. ఎందుకంటే ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఆ జీవితంలో మొట్టమొదటిసారిగా తారాసిల్లిన ఫెయిల్యూర్ ఆయన ఇంకా ఉన్నతమైన శిఖరాలకి చేరుస్తుందని అంటే మనకి జీవితం చెప్తుంది గనక ఆ విషయం ఆల్ ద వెరీ బెస్ట్. తప్పులు చేస్తే సర్దిద్దుకుంటాడు ఇకను, అంతే కదా. ఇక ముందు కొంచెం జాగ్రత్తగా ఉంటాడు, అంతే కదా, జాగ్రత్తగా ఉంటారు కదా. కానీ జనాలు కూడా ఇలా అంటే కొంతమంది తప్పు చేశారు అని, కొంతమంది తప్పు చేయలేదని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ తప్పు చేసినప్పటికీ అది ఆయన వ్యక్తిగత విషయం, పర్సనల్ విషయం. అది అలాంటి పర్సన్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇది టాలెంట్ కి మనం నేషనల్ లేదమ్మా. తప్పు చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, తప్పు చేసిన తర్వాత రాలేదు ఇది. అదే అంతే కదా, ముందు వచ్చింది. అవును, ఆ ముందు వచ్చిన వ్యక్తి మీద అరెస్ట్ చేయాలంటే కొంచెం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం మామూలు వ్యక్తిని మాట్లాడిస్తామమ్మా, పద్మశ్రీ వచ్చిన వాళ్ళు కొంచెం ఆలోచిస్తాం కదా. ఎందుకు ఆలోచిస్తామంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవంగా ఇచ్చిన అవార్డు, ఆ కిరీటం తగిలించుకున్నాడు. ఏమైనా నీకు బుద్ధి లేదురా అలా మిగతా వాళ్ళు అన్నట్టుగా పద్మశ్రీ. అలాగే జాతీయ అవార్డు గ్రహించనేసరికి మిగతా వాళ్ళ మాట్లాడలేమన్నమాట. ఆ జీవితానికి కూడా కొంత ఒక సెక్యూర్డ్ గా ఉండాలి. ఇంతకుముందు నలుగురితో పాటు తాగేస్తే ఆ నేషనల్ అవార్డు గ్రహిస్తే అంటాం కదా. విదిన్ 4 hours ఏం చేసినా పర్వాలేదమ్మా, దొరికితేనే దొంగ. అవును. ఏదైనా పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని కలపకుండా ఒక సెలబ్రిటీని లేదు అంటే టాలెంటెడ్ పర్సన్ ని ఆ దృష్టితో చూస్తేనే మంచిది అంటారు. అంటే పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి కలుపుకుంటా అంటే మనం కొన్ని విశేషాలు ప్రత్యేకించి చెప్పుకుందాం. ఇప్పుడు నువ్వంటే నువ్వు కాదు, ఎవరో వెళ్ళారు. ఊటీలో జనవరిలో షూటింగ్ పెట్టుకున్నారు. ఆ షూటింగ్ 1 రోజులు ఉంది. అలవాటు ఉన్నోడు తాకట్ట ఉన్నారంటే ఆ చలిలో గంటగట్టుకుపోతాడు కదా. అక్కడ మీరు ఏవైతే అనుకోండి, నాకు అనవసరం. ఆ లంచ్ చేయగానే కూర్చుంటాను, నిద్ర పట్టిన తాగుతాను. నేను కాదు అక్కడికి వెళ్ళేవాడు. అందువల్ల కొన్ని వాళ్ళ సౌలభ్యాలు ఉంటాయి. మళ్ళీ 2వ రోజు షూటింగ్ కి లేవద్దా? ఎవరైనా అలిసిపోయి ఉంటారు కదా, ఊటి తీసుకెళ్లి ఖాళీగా కూర్చోబెడతారా? ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు కమ్మగా కాస్త భోజనం చేసేసి ఏదో వాళ్ళకి అలవాటు ప్రకారంగా తీసుకొని పడుకుంటారు. అది తప్పంటే ఎలాగమ్మా? అలాగా వీళ్ళకి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఆ తప్పంటే ఎలాగవుద్ది? తర్వాత ఏంటంటే ఓ తప్పు ఎప్పుడు ఇద్దరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే తప్పు జరుగుద్ది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. లేకపోతే ఎవరో అత్యాచారం చేయబోయాడు, బయటకు వచ్చేసా గోల పెట్టావు, ఎవరేమంటారు అంటే ఇలాంటి వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎవరో చేసింది తప్పని నేను చెప్పడం లేదు, కానీ ఇవన్నీ సత్యాలు, ఇవి ప్రొఫెషనల్ సత్యాలు కనుక వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.